హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ మజ్జిగ పులుసు అండి. ఈ మజ్జిగ పులుసుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ మజ్జిగ పులుసుని ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు పెరుగు తీసుకుని ఈ విధంగా చిలుక్కోవాలి. ఎప్పుడూ కూడా మజ్జిగ పులుసుకి పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉంటేనే మజ్జిగ పులుసు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని మరొక్కసారి బాగా కలుపుకోండి. ఈ మజ్జిగ మరి చిక్కగా కాకుండా మరి నీళ్ళగా కాకుండా ఈ విధంగా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మజ్జిగ పులుసు కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మజ్జిగ పులుసుకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. అల్లం ముక్కలు వేసుకుంటే మంచి సువాసనతో మజ్జిగ పులుసుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. అలాగే ఎండుమిర్చి 2, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా ఉంటే మజ్జిగ పులుసు అనేది రుచిగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఉల్లిపాయలు మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మరొక్కసారి కలయబెట్టాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. హీట్ అలాగే ఉంచి మజ్జిగ పోసారంటే మజ్జిగ విరిగిపోతాయి. అందుకే మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని మజ్జిగ పోసి కలియబెట్టండి. చివరగా రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, ఇంట్లోనే రెడీగా పెరుగు ఉంటే చాలా సింపుల్ గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.